హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కట్టర్స్ లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి నేను శారీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను ఎప్పుడు మీషోలో ఆర్డర్ పెడతాను. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట షాప్సీలో పెట్టాను. షాప్సీ కూడా ఫ్లిప్కార్ట్కి సంబంధించింది, అది కూడా యాప్. అయితే మనకి దాంట్లో అయితే నేను ఫస్ట్ పెట్టాను ఆర్డర్, అదే లాస్ట్ అయిపోయింది. దీని గురించి అయితే కొంచెం చెప్తాను మీకు ఏం జరిగింది అన్నది. ఇంకా శారీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది శారీ అయితే మాత్రం. నేను వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, డబుల్ షేడ్ కలర్సే, అంటే బాందిని టైప్ లాగా వచ్చినాయి అనమాట కలర్స్ అయితే మాత్రం. పింక్ ఇంకా వైట్ షేడ్ ఉన్న కలర్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజు వెల్వెట్ వచ్చింది. బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్డ్ అండి. బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ వచ్చింది. ఇదంతా బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అంత సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సిల్వర్ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, వెనకాల ఇలా థ్రెడ్స్ వచ్చినాయి, తర్వాత ఉక్సి, ఇంకా హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా వచ్చినాయి అనమాట. హ్యాండ్స్కి ఇంకా బాడీకి అయితే రాలేదు. దానికి కప్స్ కూడా ఇచ్చారు. ఇది అంటే ఇంకా అందరికీ సైజు కావాలి కాబట్టి పెద్ద సైజు అయితే ఇచ్చారు. ఇది నేనంతా మళ్ళీ ఆల్టరేషన్ అంతా చేసుకోవాలి, చాలా పెద్ద పని ఉంటుంది. ఇంకా బ్లౌజ్ అయితే ఇది మొత్తం వెల్వెట్ పింక్ కలర్ వచ్చింది. అంటే మనకి కొంచెం లైట్ డార్క్ ఉంది అంతే శారీకి, ఇదేమో లైట్గా వచ్చింది బ్లౌజ్ అనేది. శారీ అయితే ఇప్పుడైతే శారీ చూద్దాము. నాకు శారీ కూడా చాలా నచ్చింది. ఇది అసలు నేను ఫస్ట్ ఎక్కడ చూసానంటే సెలబ్రిటీ శివజ్యోతి అయితే వేసుకోవడం చూశాను అనమాట. శారీ వచ్చేసి తను వచ్చేసి గ్రీన్ పింక్ మిక్సింగ్ అయి ఉంటుంది, ఎల్లో అలా పింక్ అదంతా మిక్సింగ్ అయి ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి గ్రీన్ పింక్ అదంతా మిక్సింగ్ అయి ఉంటుంది. ఇదేమో పింక్ వైట్, ఇంకొకటి ఎల్లో కలర్ సింగిల్ పీస్ ఉంది. ఇంకా ఉన్నాయి 4-5 కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను. దీనికి కూడా అంతే సేమ్, ఇంకా సీక్వెన్స్ వర్క్ సిల్వర్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి కట్టు చెంగు అనమాట. కట్టు చెంగు దగ్గర అయితే మనకి బార్డర్ అనేది ఏమి ఇవ్వలేదు. ఇంకా స్టార్టింగ్ తెలుసు కదా, కట్టు చెంగు పక్క నుంచి ఇంక ఇచ్చారు. ఇదంతా ఇంకా ఓవరాల్గా అయితే మనకి బార్డర్ అనేది ఇచ్చారు. పైన చిన్న చిన్న సీక్వెన్స్ వర్కే చిన్న చిన్నగా మనకి ఇచ్చారు అన్నది శారీ మీద అయితే. ఇంకా శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి, సాఫ్ట్ జార్జెటే, బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ ఏమో వెల్వెట్ వచ్చింది, చాలా బాగుంది. మెటీరియల్ అయితే తీసుకోవచ్చు, 10కి 10 ఇవ్వచ్చు. ఇంకా దీని రేట్ వచ్చేసి మనకి 1565 పడిందండి దీని రేట్ వచ్చేసి. ఇంకా లింక్ పెట్టడానికి ఇదంతా ఏమీ లేదు, ఎందుకంటే నేను మీషోలో ఎప్పుడు నాకు మీషోలోనే ఇస్తాను నేను ఆర్డర్లు ఏదైనా సరే. బట్టలు ఏవి కొన్నా మీషోలోనే తీసుకుంటాను, వేరే యాప్లో అయితే నేను ట్రై చేయను అసలు. అలాంటిది ఫస్ట్ టైం అనమాట షాప్సీలో, అంటే మీషోలో వెతికాను కనబడలేదు, వేరే యాప్లో కనబడేసరికి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. అయితే శారీ లింక్ పెడదామంటే నేను ఆ యాప్ని అయితే డిలీట్ చేసేసాను. ఎందుకు అంటే దీనికి వచ్చేసి రిటర్న్ పాలసీ ఏమో 3 డేసే ఉందన్నమాట. మనకి రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా సంథింగ్ ఏదైనా అయినా కూడా ఆ 3 డేస్లో మనం కంప్లీట్ అవ్వకపోతే మాత్రం ఆ ప్రోడక్ట్ మన దగ్గరే ఉంటుంది, డబ్బులు కూడా పోతాయి. అందుకని చెప్పేసి నేను ఇంకా అంటే వేరే ప్రోడక్ట్, ఇది కాకుండా వేరే ప్రోడక్ట్ ఇచ్చాను, సంథింగ్ నాకు అలాగే అయిపోయింది, ఉండిపోయింది. అందుకని చెప్పేసి నాకు ఈ యాప్లో సిస్టమ్స్ కూడా సరిగ్గా లేదు. అందుకని చెప్పేసి నేను యాప్ని అయితే డిలీట్ చేసి పడేసాను. నేనైతే నాకు నచ్చలేదు ఈ యాప్లో సిస్టమ్స్ అవన్నీ. అంటే ఇంకా మనము ఆర్డర్ పెట్టేటప్పుడు రిటర్న్ ఆప్షన్ అప్పుడు చూపిస్తుంది. మళ్ళీ ఆర్డర్ తీసుకున్న తర్వాత మనకి ఒకవేళ రాంగ్ ప్రోడక్ట్ వస్తే కనుక రిటర్న్ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ అలాంటివి ఏం చూపించట్లేదు అనమాట. చాలా వేస్ట్లాగా అనిపించింది నాకైతే. అంటే ఇది మామూలుగా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ఈ యాప్ అయితే అస్సలు యూజ్ అవ్వదు నాకు తెలిసి. మీషో అయితే చాలా బెస్ట్ అని చెప్పచ్చు నాకైతే. ఇంకా కంప్లైంట్ విషయానికి వస్తే మనం మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు, దాంట్లో హిందీ ఇంగ్లీష్ ఒకటే ఉంది, తెలుగు అవైలబుల్ లేదు. ఇంకెందుకు ఈ యాప్ నాకు అర్థం కాలేదు. ఇంకా నేనైతే మీకు క్లోజప్లో అయితే చూపిస్తున్నాను, ఫ్రంట్ కెమెరా అయితే పెట్టుకొని క్లోజప్లో అయితే చూపిస్తున్నాను. చూసారు కదా సీక్వెన్స్ వర్క్ అంతాను, చూడండి చాలా బాగుంది. మామూలుగా అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి యాప్లో ఇచ్చుకోండి, లేదంటే ఇలాంటి యాప్ అయితే వాడొద్దు. నేను అందుకనే లింక్ పెట్టడానికి లేదు.